లక్ష్మీ రాయ్. ఎలాంటి ఫీల్డ్లో అయినా ప్రస్తుత పరిస్థితుల్లో డేటింగ్స్, అఫైర్స్ అనేవి ఇవి సర్వసాధారణం. ఇక సినీ ఇండస్ట్రీలో అయితే సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగుతో పోలిస్తే బాలీవుడ్లో ఇలాంటివి కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బాలీవుడ్లో హీరో హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తూ ఉంటాయి. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు ఇండియన్ క్రికెటర్స్తో ప్రేమాయణం సాగించారు. ఈ లిస్ట్లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని కూడా ఉన్నారు. ధోని సైతం పలువురు హీరోయిన్స్తో డేటింగ్ కూడా చేశారు. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనెతో ధోని డేటింగ్ చేశాడనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. అయితే ఓ సౌత్ హీరోయిన్తో ధోని చాలా రోజులు రిలేషన్లో ఉన్నాడనే వార్తలు అప్పట్లో హల్చల్ కూడా చేశాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు, లక్ష్మీ రాయ్. ఈ పేరు తెలియని సినిమా అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. చేసిన తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ఈ హాట్ బ్యూటీ. లక్ష్మీ రాయ్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరియు బాలీవుడ్ రెండిట్లోనూ తన నటనతో దూసుకుపోతుంది. ఆమె కెరీర్ 2005లో తమిళ చిత్రం కర్కా కస్దర్తో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆమె తెలుగు, మలయాళం మరియు కన్నడతో సహా వివిధ భాషల్లో అనేక సినిమాల్లో కనిపించింది. లక్ష్మీ టాలెంట్ కు గుర్తింపుగా పలు అవార్డులు కూడా వచ్చాయి. రాక్ అండ్ రోల్ సినిమాకి గాను ఆమె ఉత్తమ సహాయ నటిగా కూడా ఏషియన్ నెట్ ఫిల్మ్ అవార్డును కూడా గెలుచుకుంది. తన కెరీర్ మొత్తంలో కూడా అనేక ప్రతిష్టాత్మక అవార్డులకు నామినేషన్లు కూడా అందుకుంది. కర్ణాటకలో జన్మించిన ఈ భామ తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో ముఖ్యంగా ఐటమ్ సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాంచనమాల, కేబుల్ టీవీ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 సినిమాలతో మెగా హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం లక్ష్మీ రాయ్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలోనే ఈమె నటించిన కొన్ని కొత్త చిత్రాలు విడుదల కానున్నాయి. హీరోయిన్ గా, ఐటమ్ సాంగ్స్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక రకాల పాత్రలు చేసి తన ప్రతిభను చాటుకుంది. అయితే ధోనితో రిలేషన్ లో ఉందన్న వార్తలతో లక్ష్మీ రాయ్ మరింత పాపులారిటీ దక్కించుకుంది. ధోని తన పెళ్లికి ముందు లక్ష్మీ రాయ్తో డేటింగ్లో ఉన్నాడని ప్రచారం జరిగింది. ఐపీఎల్ స్టార్టింగ్ సమయంలో కూడా ధోనితో లక్ష్మీ రాయ్ తరచుగా కనిపించేవారు. ధోని టీంకు తన మద్దతు ప్రకటించేవారు. ఇదే సమయంలో పార్టీలకు ధోని, లక్ష్మీ రాయ్ కలిసి హాజరవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది. ఏం జరిగిందో తెలియదు కానీ 2014లో లక్ష్మీ రాయ్ ధోనితో విడిపోయింది. ఆ తర్వాత ఈ జంట కలిసి కనిపించలేదు. ధోని వివాహం చేసుకోగా లక్ష్మీ రాయ్ మాత్రం సింగిల్ గానే ఉండిపోయారు. అయితే లక్ష్మీ రాయ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో ధోనితో రిలేషన్ పై స్పందించారు. ధోనితో నా సంబంధం ఒక మచ్చలా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆ విషయం గురించి చర్చించుకోవడానికే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రేపు నా పిల్లలు ఇదే విషయంపై నన్ను ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్పాలి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. లక్ష్మీ రాయ్ ఎలాంటి ఫీల్డ్లో అయినా ప్రస్తుత పరిస్థితుల్లో డేటింగ్స్, అఫైర్స్ అనేవి ఇవి సర్వసాధారణం. ఇక సినీ ఇండస్ట్రీలో అయితే సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగుతో పోలిస్తే బాలీవుడ్లో ఇలాంటివి కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బాలీవుడ్లో హీరో హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తూ ఉంటాయి. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు ఇండియన్ క్రికెటర్స్తో ప్రేమాయణం సాగించారు. ఈ లిస్ట్లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని కూడా ఉన్నారు. ధోని సైతం పలువురు హీరోయిన్స్తో డేటింగ్ కూడా చేశారు. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనెతో ధోని డేటింగ్ చేశాడనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. అయితే ఓ సౌత్ హీరోయిన్తో ధోని చాలా రోజులు రిలేషన్లో ఉన్నాడనే వార్తలు అప్పట్లో హల్చల్ కూడా చేశాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు, లక్ష్మీ రాయ్. ఈ పేరు తెలియని సినిమా అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. చేసిన తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ఈ హాట్ బ్యూటీ. లక్ష్మీ రాయ్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరియు బాలీవుడ్ రెండిట్లోనూ తన నటనతో దూసుకుపోతుంది. ఆమె కెరీర్ 2005లో తమిళ చిత్రం కర్కా కస్దర్తో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆమె తెలుగు, మలయాళం మరియు కన్నడతో సహా వివిధ భాషల్లో అనేక సినిమాల్లో కనిపించింది. లక్ష్మీ టాలెంట్ కు గుర్తింపుగా పలు అవార్డులు కూడా వచ్చాయి. రాక్ అండ్ రోల్ సినిమాకి గాను ఆమె ఉత్తమ సహాయ నటిగా కూడా ఏషియన్ నెట్ ఫిల్మ్ అవార్డును కూడా గెలుచుకుంది. తన కెరీర్ మొత్తంలో కూడా అనేక ప్రతిష్టాత్మక అవార్డులకు నామినేషన్లు కూడా అందుకుంది. కర్ణాటకలో జన్మించిన ఈ భామ తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో ముఖ్యంగా ఐటమ్ సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కాంచనమాల, కేబుల్ టీవీ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 సినిమాలతో మెగా హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం లక్ష్మీ రాయ్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలోనే ఈమె నటించిన కొన్ని కొత్త చిత్రాలు విడుదల కానున్నాయి. హీరోయిన్ గా, ఐటమ్ సాంగ్స్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక రకాల పాత్రలు చేసి తన ప్రతిభను చాటుకుంది. అయితే ధోనితో రిలేషన్ లో ఉందన్న వార్తలతో లక్ష్మీ రాయ్ మరింత పాపులారిటీ దక్కించుకుంది. ధోని తన పెళ్లికి ముందు లక్ష్మీ రాయ్తో డేటింగ్లో ఉన్నాడని ప్రచారం జరిగింది. ఐపీఎల్ స్టార్టింగ్ సమయంలో కూడా ధోనితో లక్ష్మీ రాయ్ తరచుగా కనిపించేవారు. ధోని టీంకు తన మద్దతు ప్రకటించేవారు. ఇదే సమయంలో పార్టీలకు ధోని, లక్ష్మీ రాయ్ కలిసి హాజరవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది. ఏం జరిగిందో తెలియదు కానీ 2014లో లక్ష్మీ రాయ్ ధోనితో విడిపోయింది. ఆ తర్వాత ఈ జంట కలిసి కనిపించలేదు. ధోని వివాహం చేసుకోగా లక్ష్మీ రాయ్ మాత్రం సింగిల్ గానే ఉండిపోయారు. అయితే లక్ష్మీ రాయ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో ధోనితో రిలేషన్ పై స్పందించారు. ధోనితో నా సంబంధం ఒక మచ్చలా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆ విషయం గురించి చర్చించుకోవడానికే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రేపు నా పిల్లలు ఇదే విషయంపై నన్ను ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్పాలి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. లక్ష్మీ రాయ్ ఎలాంటి ఫీల్డ్లో అయినా ప్రస్తుత పరిస్థితుల్లో డేటింగ్స్, అఫైర్స్ అనేవి ఇవి సర్వసాధారణం. ఇక సినీ ఇండస్ట్రీలో అయితే సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగుతో పోలిస్తే బాలీవుడ్లో ఇలాంటివి కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బాలీవుడ్లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తూ ఉంటాయి. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు ఇండియన్ క్రికెటర్స్తో ప్రేమాయణం సాగించారు. ఈ లిస్ట్లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని కూడా ఉన్నారు. ధోని సైతం పలువురు హీరోయిన్స్తో డేటింగ్ కూడా చేశారు. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనెతో ధోని డేటింగ్ చేశాడనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. అయితే ఓ సౌత్ హీరోయిన్తో ధోని చాలా రోజులు రిలేషన్లో ఉన్నాడనే వార్తలు అప్పట్లో హల్చల్ కూడా చేశాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు, లక్ష్మీ రాయ్. ఈ పేరు తెలియని సినిమా అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. చేసిన తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ఈ హాట్ బ్యూటీ. లక్ష్మీ రాయ్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరియు బాలీవుడ్ రెండిట్లోనూ తన నటనతో దూసుకుపోతుంది. ఆమె కెరీర్ 2005లో తమిళ చిత్రం కర్కా కస్దర్తో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆమె తెలుగు, మలయాళం మరియు కన్నడతో సహా వివిధ భాషల్లో అనేక సినిమాల్లో కనిపించింది. లక్ష్మీ టాలెంట్ కు గుర్తింపుగా పలు అవార్డులు కూడా వచ్చాయి. రాక్ అండ్ రోల్ సినిమాకి గాను ఆమె ఉత్తమ సహాయ నటిగా కూడా ఏషియన్ నెట్ ఫిల్మ్ అవార్డును కూడా గెలుచుకుంది. తన కెరీర్ మొత్తంలో కూడా అనేక ప్రతిష్టాత్మక అవార్డులకు నామినేషన్లు కూడా అందుకుంది. కర్ణాటకలో జన్మించిన ఈ భామ తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో ముఖ్యంగా ఐటమ్ సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాంచనమాల, కేబుల్ టీవీ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 సినిమాలతో మెగా హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం లక్ష్మీ రాయ్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలోనే ఈమె నటించిన కొన్ని కొత్త చిత్రాలు విడుదల కానున్నాయి. హీరోయిన్ గా, ఐటమ్ సాంగ్స్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక రకాల పాత్రలు చేసి తన ప్రతిభను చాటుకుంది. అయితే ధోనితో రిలేషన్ లో ఉందన్న వార్తలతో లక్ష్మీ రాయ్ మరింత పాపులారిటీ దక్కించుకుంది. ధోని తన పెళ్లికి ముందు లక్ష్మీ రాయ్తో డేటింగ్లో ఉన్నాడని ప్రచారం జరిగింది. ఐపీఎల్ స్టార్టింగ్ సమయంలో కూడా ధోనితో లక్ష్మీ రాయ్ తరచుగా కనిపించేవారు. ధోని టీంకు తన మద్దతు ప్రకటించేవారు. ఇదే సమయంలో పార్టీలకు ధోని, లక్ష్మీ రాయ్ కలిసి హాజరవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది. ఏం జరిగిందో తెలియదు కానీ 2014లో లక్ష్మీ రాయ్ ధోనితో విడిపోయింది. ఆ తర్వాత ఈ జంట కలిసి కనిపించలేదు. ధోని వివాహం చేసుకోగా లక్ష్మీ రాయ్ మాత్రం సింగిల్ గానే ఉండిపోయారు. అయితే లక్ష్మీ రాయ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో ధోనితో రిలేషన్ పై స్పందించారు. ధోనితో నా సంబంధం ఒక మచ్చలా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆ విషయం గురించి చర్చించుకోవడానికే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రేపు నా పిల్లలు ఇదే విషయంపై నన్ను ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్పాలి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.